చెప్పండి, మీకు రుణమాఫీ జరిగిందా? ఏది రాలేదన్నా. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఈ రుణమాఫీ జరిగింది? జరిగింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లా ఉన్నంత అరాచ్మెంట్ ఎక్కడ లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిందండి. అదలాకుతం చేసిపోయిన ప్రభుత్వం. అంటే ఆయన మేనేజర్ ఒక వడ్డీ కట్టు ఎంత ఇస్తానంటే ఇంకా కట్టవలసి వచ్చింది కట్టాలి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. ప్రస్తుతం మనం అచ్చంపేట నియోజకవర్గంలోని వెల్టూర్ గ్రామం రచ్చబండ దగ్గర ఉన్నాం. ఇక్కడ రైతులతో రైతు రుణమాఫీ గురించి చర్చించే ప్రయత్నం మనం చేద్దాం. అసలు మీ పేరేంటి? నా పేరు జంగారావు. సార్. ఇదే వెళ్తూరు. ఓకే. మాకు రుణమాఫీ అయింది. ఆ కొడుకు అయింది, చిన్న కొడుకు అయింది, పెద్ద కొడుకు అయింది. మా గారు ఇంకా ఎంత ఉంది రుణమాఫీ మీ కుటుంబం మొత్తంలో? మా కుటుంబం మొత్తం మీద 2-3 లక్షలు ఉంటుంది దగ్గర. మొత్తం 3 లక్షలు. మీకు మా ముగ్గురికి 3 లక్షలు మాఫీ. 75, 90 ఓకే. లక్ష. ఓకే. 4 లక్ష కాలేదు. ఒక లక్ష కాలేదు. అంటే ఇప్పుడు లక్ష లోపు అన్నారు కాబట్టి ఆ 75 వరకు ఉన్నాయి. మీద మిచ్చింది కాబట్టి కొంచెం అయితే చెప్పారు. ఓకే. ఇప్పుడు మిగతా కూడా మాఫీ అయితే మాఫీ అయితే నమ్మకం ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఈ రుణమాఫీ జరిగిందా? మీకు జరిగింది. అంటే 50,000 కడితే లక్ష మాఫీ అయింది. అప్పుడు 50,000 కడితే లక్ష మాఫీ అయింది. ఇప్పుడు లక్ష మాఫీ అయింది. మాఫీ అయింది సార్. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ పరిపాలన బాగుంది. ఈ పరిపాలన బాగుంది. నా పేరు కె సత్యనారాయణ, అది వెల్టూరు గ్రామం. నాకు మా భార్యకు రుణమాఫీ అయింది. కానీ మనకు అప్పు మళ్ళీ రిటర్న్గా 10,500 కట్టుకున్నారు. అది కనుక్కుని మాకు ఒక బాధగా ఉంది అనమాట. కంప్లీట్ చేసి కదా కంప్లీట్గా సంతోషపడి. ఎంత ఉంది ఇప్పుడు రుణం? మాది ఒక 30, 60, 90. లక్ష లోపు అన్నప్పుడు 10,000 ఎందుకు కట్టారు మీరు? అదే అడుగుదామంటే ఆయన మేనేజర్ ఒక వడ్డీ కట్టు ఎంత ఇస్తానంటే ఇంకా కట్టవలసి వచ్చింది కట్టాం. అది కూడా ఒక దగ్గర అప్పు తెచ్చుకొని బాధపడి తెచ్చి కట్టాం. అట్లా అదే ఇప్పుడు ప్రభుత్వం చేసినందుకు సంతోషం ఉండు కానీ మళ్ళీ ఈ 10,500 కట్టేందుకు మాకు మళ్ళీ అవతారం ఎత్తినట్టు అయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తుంది మీరు ఏ విధమైన రూపాయి కట్టకూడదు, బ్యాంకులకు కూడా హెచ్చరికలు ఉంటున్నాయి. అలాంటి సమయంలో మీరు 10,000 అంటే మీరు మీ గ్రామస్తులు ఉన్న గ్రామ పెద్దలు కానీ సర్పంచ్ గారు కానీ అంటే మీ స్వతహాగా మీరు పోయి కట్టినారు? మేనేజర్ అడిగినాం, కట్టాలి తప్ప కడితేనే ఇస్తాను. మీరు పెద్ద మనిషి, మీ పేరెంట్? వెంకటరెడ్డి గారు. చెప్పండి, మీకు రుణమాఫీ జరిగిందా? ఏది రాలేదా నాకు. ఇంకా రుణమాఫీ జరగలేదు. ఎంత ఉంది మీకు? 1,20,000 ఉంది. లక్ష అంటే మీకు లక్షకు పైన ఉందా? 1,20,000. అప్పుడు కేసీఆర్ అంటే 70 పోయినాయి. అవి కనవి కలిపి 1,20,000 ఇచ్చిండు. మా వాళ్ళకు అప్పుడు 15,000 ఇస్తే అవి ఎంత అయినా. సో ఇప్పుడు అంటే కేసీఆర్ అప్పుడు అయినా కానీ ఇప్పుడు వరకు ఇంకా కాలేదు. ఓకే. ఇప్పుడు రైతు బంధు పడుతుందా మీకు? రైతు బంధు పడుతుంది. ఇప్పుడు లేదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పడట్లేదు. ఈయన వచ్చినాక ఒక పారు వచ్చింది. ఒకసారి వచ్చింది మీకు? ఒక పారు వచ్చింది, మళ్ళా రాలేదు. అంటే ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన? ఇంకా పరిపాలన ఇస్తుంటే మంచిగానే అనిపిస్తుంది కానీ ఇస్తుంటే అంటే కాసులు వస్తుంటే బాగుంటాయట లేకుంటే ఇట్లా ఇస్తుంటే మంచిగా చేస్తుంటే మంచిగా ఉంటది అనేది. కానీ రైతు బంధు బంద్ చేసిండు రైతు. ఇంకా ఇదేందో ఇదైతే నాకు మార్పు కానీ లేదు. రైతు అంటే ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకా ఉంది, నాకు 7-8 ఎకరాలు. 8 ఎకరాలు అనుకున్నాను. సో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మీకు అయితే డబ్బులు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాయి. నాకు అప్పుడు 30,000 వచ్చేది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం 5 ఎకరాల లోపల వరకే రైతు బంధు ఇస్తా అంటుంది కదా. మరి 10 ఎకరాలు అంట కదా. 10 ఎకరాలు అనుకుంటున్నా. సో మీకు రావాలని కోరుకుంటున్నారు? రావాలనే కోరుతున్నాము. అవి రాక ఇప్పుడు ఇబ్బంది పడిపోయింది, పెట్టుబడులతో కష్టమైంది. ఓకే. మీరు సార్, మీ పేరు? శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి తోగల. నాకు 50,000 లోన్ ఉంది. అది సొసైటీలో ఉంది, అప్పుందలా పోలేదు, చూసుకోలేదు. పోతే కావచ్చు అని నమ్మకం ఉంది. ఇంకా మనకు మీదికి ఏం లేవా బ్యాంకు అయిపోయింది, రుణమాఫీ అయిపోయిందా? అయినట్టే. ఇక అంటే మీరు వాళ్ళు చెప్తుంటే మీరు చెప్తున్నారా? కనుక్కున్నారా? నేను ఉప్పుంతలు పోలేదు, ఆడ సొసైటీలో ఉంది. ఇక పోతే తెలిసిపోతుంది. అయినట్టే లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు గతంలో ఇది జరిగిందా మీకు? మాకు కొంత పోయింది. అప్పటికి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పోయింది. అప్పుడు ఎంత ఉండే లోన్ మీకు? అప్పుడు 50,000 ఉన్నది, ఇంట్రెస్ట్ పోయింది. ఇక ఇప్పుడు అసలు అమౌంట్ పోతా అనుకుంటుండే, పోతుందేమో. ఇంకా రైతు బంధు వస్తుంది కానీ ఇప్పుడు రాలేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మీకు రైతు బంధు రావట్లేదు. సారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రావట్లేదు. ఒక రైతుగా చెప్పండి, అంటే పార్టీ పరంగా కాకుండా రైతుగా చెప్పండి, కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా మీకు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటుంది? 6 గ్యారెంట్లు క్లియర్ చేస్తే బాగానే ఉంటది. చేసుకోకపోతే అది రేపు భవిష్యత్. అది మీరండి? నా పేరు బాలరాజు, వెల్టూరు గ్రామం. రైతు రుణమాఫీ మీద ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటే ముందుకు పోతుందనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ మేరకు దాదాపు 31,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ కేటాయించి మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు మొదటి విడతలో మరి రుణమాఫీ చేస్తని చెప్పింది. అందులో భాగంగానే గ్రామాలలో కూడా మరి రుణమాఫీ కూడా చేస్తుంది. 1,00,000 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా అయితేనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కొంత ఇప్పుడు ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టారు మనకు డిసెంబర్ 9 వరకు ఇస్తా అని చెప్పారు కాబట్టి ఆ డిసెంబర్ తర్వాత నుంచి 7 మాసాల వరకు ఇంట్రెస్ట్ కట్టాలనేది ఉంది. ఇప్పుడు మనం ఒక 1,00,000 రూపాయలు తెచ్చుకున్నామండి, కనీసం బ్యాంకుకు ఒక 10,000 కట్టకపోతే రైతుగా మనకేంది? కానీ మీరు ఇక్కడ ప్రభుత్వం మీకు స్పష్టంగా చెప్తుంది, రైతులు ఎవరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మొన్న కూడా సభలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. బ్యాంక్ నుంచి అయితే ఏవైతే నోటీసులు వస్తున్నాయో బ్యాంక్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను అని చెప్పేసి. సో ఇంట్రెస్ట్ కట్టమని ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పలేదు అయితే కదా. వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పింది ₹1 కూడా రైతులు కట్టాల్సిన అవసరం లేదనేది. కాకపోతే ఏంటంటే కట్ ఆఫ్ డేట్ పెట్టడం ద్వారా డిసెంబర్ 9 నుంచి ఇప్పుడు ప్రజెంట్గా 7 నెలల మాసాలకు ఇంట్రెస్ట్ కట్టించుకుంటారు బ్యాంక్ అధికారులు. దాని మీద ప్రభుత్వం దృష్టికి పోతే మళ్ళీ ఏమన్నా ఆలోచన చేసి అవి కూడా కట్టియొద్దు, ప్రభుత్వమే భరిస్తుందనే ఒక ఆలోచనతో ఉంటుందని మాత్రం మేము నమ్ముతున్నాం. ఇప్పటి వరకు అయితే రైతులు కడుతుండ్రు, కొంతవరకు కొంతమంది ఏం పోలే, ఇప్పుడే కట్టాలన్నా వద్దనేది ఒక ఆలోచన అయితే చేస్తారు. దాని మీద ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుందేమో, కట్టొద్దని దాని మీద కూడా చేస్తుంది అనే ఆలోచన నమ్మకం అయితే ఉంది మాకు కూడా. అది ఇప్పుడు నాకు కూడా 1,00,000 పైన ఉంది, కాకపోతే ఇప్పటి వరకు అయితే కాలేదు రుణమాఫీ. అవుతుందని ఆశిస్తున్నాము రెండో విడతలో. కాకపోతే 1,00,000 పైన ఉంది కాబట్టి రుణమాఫీ కాలేదు, 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి అయితేనే ఉన్నాయి. ఇక అదే విధంగా మీరు రైతు బంధు తీసుకున్నారు. ఇప్పుడు గతంలో సరే కేసీఆర్ గవర్నమెంట్లో కూడా రైతు బంధు వచ్చింది, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ విడత వేసిండు. అయితే రెండో విడత అయితే వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు ఏంటంటే 15,000 ఎకరాకి ఇవ్వాలనేది నిబంధన ఉంది. సో దానిపై వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు మీకు 2,00,000 రుణమాఫీ ఏదైతే ఉందో విడతల వారీగా రుణమాఫీ జరుగుతాను ప్రభుత్వం మీద నమ్మకం ఉందా మీకు? ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తుందనే నమ్మకం మాకు ఇక్కడ 100% ప్రతిపక్షాలు చూస్తుంటే అసలు అక్కడ బడ్జెటే లేదు, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బడ్జెటే లేదు. అవన్నీ కూడా ఏంటంటే రైతులను గారడీ చేయడానికి మాత్రమే చెప్తున్నారు, అది ఇంపాసిబుల్ అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు రుజువు చేసి చూపిస్తున్నారు. అంటే దీనిపైన మీరు మేము ఏమంటున్నామండి, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. ప్రభుత్వం మీద బాధ్యతగా ఉన్నప్పుడు ఎంతో కొంత తీసుకొచ్చి ఖచ్చితంగా చేయాలనేది ఉంది. ఒక ప్రభుత్వం బడ్జెట్ లేదు ఏ విధంగా చేస్తారనే వాళ్ళ ప్రశ్న. దాని మీద బడ్జెట్ ఆల్రెడీ కేటాయించింది, ఉన్న బడ్జెట్ నే సరి చేసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు ఆపిండ్రండి, ఆల్రెడీ రైతు బంధు ఈ సీజన్ ఇయ్యలే. ఇంకా ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి విడత ఇచ్చింది, రెండో విడత కింద ఇయ్యలే. ఇవ్వకుండా ఏం చేసినట్టు రుణమాఫీ ఇవ్వాలనేది ముందుగా ఈ పేద రైతులు ఎక్కువ మొత్తంలో రుణమాఫీకే లబ్ధి ఎక్కువ ఉంది కాబట్టి రైతు బంధు డబ్బులను రుణమాఫీ కూడా మర్చి కొంత ఎక్కువ మొత్తంలో రైతులకు లబ్ధి చేకూరే రైతు బంధు రుణమాఫీగా మార్చడం అనేది ఎంతవరకు సమర్థత చెప్పండి. అది సమర్థత రైతు బంధు అనేది నేను ఏమంటున్నంటే రైతు బంధు లిమిట్ పెట్టాలనేది ప్రజల ఆలోచనతోటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి బడ్జెట్ ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 7,00,000 కోట్ల అప్పులు చేసి పెట్టిందని అదలాకుతం చేసిపోయిన ప్రభుత్వం ఈరోజు నడుపుతున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాన్ని ఆ సమయానుకూలంగా బట్టి చేస్తుండు. చేయడంలో ఇప్పుడే 7 నెలల మాసం అయింది, కొద్దిగా ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, చేయొచ్చు. ఇంకెంత మాసం కావాలి, ఇంకెంత టైం కావాలి? ఏమంటున్నా అంటే ఇళ్ళకంగానే పండగ కాదు, ఇప్పుడే అవుతుంది, సంవత్సరం కూడా కాలేదు, 7 నెలలు అవుతుంది. రైతు రుణమాఫీ అనేది పెద్ద బడ్జెట్, అది దేశంలోనే చరిత్రలో ఎక్కేది, ఎక్కడ కూడా చేయలే. బడ్జెట్ విషయంలో రాష్ట్రం కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల పాలు ఉండొచ్చు, అది కానీ ఏదో రకంగా ముందుకు పోతూ ఇస్తుంది అనేది మాత్రం ఒక నమ్మకం అయితే మా లోపల కలుగుతుంది. నమ్మకం అయితే మీకు ఉందనుకుంటున్నారు 100%. సో ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగాలేకనే ఈరోజు ప్రజలు 2 పర్యాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బాగలేదని మీరు ఎలా అనుకుంటారు? ఒకవేళ మార్పు చూద్దాం, ఒక అవకాశం ఇద్దాం అంటున్నా, అనుకుంటున్నారు. మార్పుతోటే ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ను కోరుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కూడా 2 సార్లు చూసారు. ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇద్దాం, మార్పు కోరుకుందాం అని చెప్పి ఈ రోజు మార్పుకి ఇచ్చారు. మార్పులో భాగంగానే ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ఇలాంటి రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి ఈ వాగ్దానాల విషయంలో ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా ఏదైనా చేయకుండా ప్రజలకు అనుకూలంగానే బాధ్యతగా ప్రభుత్వం కూడా నడిపించుకుంటూ పోతే ముందుకు వస్తుంది అనేది మా అభిప్రాయం. సో మొత్తానికైతే కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మీరు అనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఇచ్చినటువంటి పనులు కానీ పథకాలు కానీ ఇప్పటి కూడా ఉన్నాయండి. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు చూసుకున్నా, ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి చూసుకున్నా, లేకపోతే కంట్రోల్ బియ్యం ఇచ్చే విషయంలో, అంటే చాలా మటుకు ఊర్లలో కాంగ్రెస్ చేసిన పథకాలు పనులు ఉన్నాయి. నాగిరెడ్డి నా పేరు. నాగిరెడ్డి గారు, మీకు రుణమాఫీ జరిగిందా? జరిగింది, 70,000 వరకు జరిగింది. గవర్నమెంట్ లో 70 వరకు 3 విడతలుగా చేస్తుంది గవర్నమెంట్. ఇప్పటి వరకు 1,00,000 లోపల చేసింది.
నెక్స్ట్ విడత 1,50,000 నుంచి 2,00,000 వరకు చేస్తుంది. ఇంత ముందుకు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. 2019లో హామీ ఇచ్చింది. ఎమ్మటే చేయకుండా 4 ఏండ్ల తర్వాత చేయడం వల్ల వాళ్ళకు మిత్తి డబల్ అయింది. ఆ గవర్నమెంట్ చేసింది ఏమి ఓన్లీ మిత్తి 50,000 తీసుకుంటే 50,000కు 20,000, 30,000 మిత్తి అయితే మిత్తి వరకు చేసింది. కానీ 50,000 చేయలే. పుట్టలుగా పెరిగిపోయింది అది. ఓకే. ఇప్పుడు అదే అవి ఏదైతుంది ఇప్పుడు మొత్తం మాఫ్ ఇప్పుడు అయిపోతుంది. అసలు మిత్తి మొత్తం మాఫీ చేసేస్తుండు. ఏంటంటే కొంతమందికి ఎందుకు కాలేదు అంటారు. అంటే 1,00,000 లోపు ఇప్పుడు చేసిండు. రెండో విడతల 1,00,000 నుంచి 1,50,000, మూడో విడతల 1,50,000 నుంచి 2,00,000 వరకు పూర్తిగా మాఫీ చేస్తాడు. వడ్డీ అసలు మొత్తం పూర్తిగా మాఫీ చేస్తాడు. మీరు బ్రదర్ మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారా? రుణమాఫీ అయిపోయిందా మీరు? రుణమాఫీ అయింది. 64,000 ఉంటే రుణమాఫీ అయిపోయింది. 64,000 మొన్ననే అయిపోయింది కంప్లీట్. సో అంటే ఇప్పుడు ఇక మీకు క్లియర్ అయిపోయింది మొత్తం. మాకు క్లియర్ అయిపోయింది. కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ కట్టమని చెప్పారు, అది కట్టేసుకుంటే అయిపోద్ది మాది క్లియర్. కేసీఆర్ చేస్తాను రైతులను నిండా ముంచిండు. ఉమ్. కాకపోతే ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీ ఇవ్వాలి. ఓకే. రైతులకు ముఖ్యంగా ఉమ్. ఈ పథకాలతో పాటు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. ఎరువులు కానీ ఉమ్. రైతుకు కావాల్సిన పైపులు కానీ ఇవి సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వ పరంగా. మీ పేరు సార్? రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి గారు, మీకు రుణమాఫీ జరిగిందండి? జరగలేదు అంటే యాజ్ ఏ కార్డ్ ప్రకారంగా అన్నారు కదా, రేషన్ కార్డ్ ప్రకారంగా. మా ఇంట్లో 2 మెంబర్స్ ఉన్నాం. అవును. 2 మెంబర్స్ కు 2 lakhs ఉంది అన్నట్టు ఫైనల్ అన్నారు. అంటే ఈచ్ వన్ 2 lakhs? ఈచ్ వన్ 1 ఉంది. ఓకే. కుటుంబంలో కార్డు ఉన్నందుకు రేషన్ కార్డ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఇద్దరికి మాఫీ కాదు. అవునవునా? 2 లోపల ఉంటే ఇద్దరికి మాఫీ అవుతుంది కాబట్టి దానికి 10th లోపల అయిపోతుంది, 15th లో. అంటే మీకు దాని మీద స్పష్టంగా క్లారిటీ ఉంది అన్నట్టు. ఐ హావ్ టు కాన్ఫిడెన్షియల్ ఓ సూపర్. ఎప్పుడే గానా. చెప్పండి ఇంకా. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? రుణమాఫీ ఇచ్చింది కానీ ఎవరికి ఇవ్వలే. ఓసారి 25,000, ఓసారి అదనని ఇదనని ఏది ఇవ్వలేదు. దేర్ ఈస్ నో సబ్సిడీ. ఇంతసేపు ఉన్న రైతు బీమా, రైతు బంధు, కూడా చచ్చిపోతే ఒక 5 లక్షలు కాన్ఫిడెన్షియల్, ఏది ఇచ్చేది లేదు. ఈ బంధు ఆ బంధులు అని పెట్టి అన్ని బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంది రైతులు కోరుకునేదని అంటే, ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి ఇటు రేషన్ కార్డు ఇవ్వాలి కంపల్సరీ. అప్పుడు ఇవ్వలే. రేషన్ కార్డు ఒకటి ఇవ్వాలి. ఉద్యోగస్తులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో వాళ్ళు చూసుకోవాలి. గతంతో పోలిసి ఇప్పటి పాలన బాగుంది అనుకుంటున్నారా? కొంత అయితే బాగానే ఉన్నది. అప్పటికి హరాస్మెంట్ లేదండి. ఏది ఉన్నా హరాస్మెంట్ అంటే ఊళ్ళల్లా టిఆర్ఎస్ గవర్నమెంట్ లా ఉన్నంత హరాస్మెంట్ ఎక్కడ లేదు. అంటే ఏ టైప్ ఆఫ్ ఏ హరాస్మెంట్? టైప్ అంటే ధరణి వచ్చిన తర్వాత నా భువన్ పంచాయతీ, వీన్ భువన్ పంచాయతీ ఎక్కడికైనా పోతే ఎవడన్నా ప్రతిపక్షం అడుగుదామంటే ఐ హావ్ టు పోలీస్ కేసు. ఓకే. వెల్టూరులో నాకే జరిగింది. నా ఒక్కనికే జరిగింది వెల్టూరులో. నా ల్యాండ్ ఏదో ఆయనకు ఉన్నట్టు, ఆయనకి ఇయ్యాలన్నట్టు, చేయనట్టు అంటే అది మీ ఊరిలో జరిగిందా సమస్య? మా ఊరిలో 5-6 మంది ఉంటారు కదా అందులో. అవునవునా? మేము ఆడికి అడిగినాం, అరే ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇస్తా. ఈయన అంటలేను. మీరు ఎవరంటే మాకు బాలరాజ్ సార్ చెప్పిండు కడీలు బాస్తాం అన్నారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మనం ఏం అనలేకపోయినా. ఇప్పుడైతే ఫ్రీడమ్ ఉంది పబ్లిక్ లా, ఎప్పుడు అడిగేటోడు లేడు. ప్రగతి భవన్ కి ఎవడన్నా సెక్రటరియట్ లా నేను 18 years నేను రాజకీయం చేసిన, పొలిటికల్ గా దేవరకొండ ప్రతి ఒక్క ఎమ్మెల్యే తెలుసు, గల్లీ నుంచి అంతా చూసిన. సెక్రటరియట్ పోయిన మానవుడు లేడు 10 years లా, ఎవడో రమ్మని చెప్పి ఒక ఎమ్మెల్యే కూడా ఓడిపోలేకపోయింది సెక్రటరీ. ఈ రోజు ఐ హావ్ టు ఫ్రీగా పోతాడు సెక్రటరియట్ కి పోవాలి. ఎంత చిన్న ప్రయాణం చేసుకోవచ్చు, ఎవడే కానీ ఆధారపడకూడదు కదా. రైతులాగా వెళ్ళినారా సెక్రటరీకి? నేను రైతుగా పోయినా, ఒక నాయకునిగా పోయినా, ప్రతి విషయంలో పోయినా నేను. ఇప్పుడు 2 అల్లుళ్ళు, ఒకటి పార్లమెంట్ మెంబర్, హైయెస్ట్ మెజార్టీ నల్గొండ జిల్లా, రఘువీరెడ్డి, కందూరు రఘువీరెడ్డి. ఇంకో అల్లుడు మన నాగార్జున సాగర్ రఘువీరెడ్డి, జయవిరెడ్డి. ఓకే. సో ఫైనల్ గా మీ సమస్య మీరే క్లియర్ చేసుకున్నారు? మన సమస్య మేమే. ఎలిమినేట్ పెద్ద ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు పొలిటికల్ గా. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంకేం కోరుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ లా ప్రజా సంక్షేమం ఉన్నప్పుడు ఏదో 5 గ్యారెంటీ అన్నాడు కదా, ఈ బస్సుది అయితే ఒకటి ఇబ్బంది అనిపిస్తుంది. లేడీస్ ప్రాబ్లం అయితే ఇబ్బంది అయిపోయింది. పని లేకుండా మొత్తం ఎక్కనే పోతారు, మొగుడికి వెళ్ళవడవచ్చు, అదే వచ్చి. మీ పేరు తమ్ముడు? అనిల్ అన్న నా పేరు. అనిల్. సో రైతు రుణమాఫీ జరిగిందా మీకు? నాకు కాలే కానీ మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి ఒకటేసారి అయింది. మా అమ్మకి 60,000 రూపాయలు, మా నాన్నకి 70,000 రూపాయలు ఒకటేసారి జమ కావడం జరిగింది. 1,30,000 ఒకటేసారి మాఫీ అయిపోయింది. అవును. అంటే ఏం చేస్తారు, మీరు జాబ్ చేస్తారా వ్యవసాయం చేస్తారా? డిగ్రీ అయిపోయినా. డిగ్రీ అయిపోయింది. అవును. స్టూడెంటా మీరు? అవును. ఓకే. అంటే ఎలక్షన్ అంటే మీరు ఏం గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు ఒక యువకునిగా? ఉద్యోగాలు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగడం లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు. న్యాయం అంటే ఏది, ఏ టైప్ ఆఫ్ న్యాయం మీకు? గత ప్రభుత్వాలు గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని కండక్ట్ చేసినాయి, కానీ అది ఏ మాత్రం కూడా కరెక్ట్ గా కండక్ట్ చేయలేదు. అంటే ఒక ప్రక్షాళన చేసి దానిపైన ఒక సమీక్ష చేసి ఒక లిమిటేషన్స్ తోటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఫాలో అయ్యి దాని సమయంగా మంచిగా చేయాలి. డెవలప్మెంట్ అయినా ఒక స్టూడెంట్ కి ఈ రోజు స్టైఫండ్ కానీ, రియంబర్స్మెంట్ కానీ అలాంటివి లేవు. పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పెట్టలేక, స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక అక్కడే అయిపోతున్నాం. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం ఇలాంటి పథకాలు వేయాలి.
కొత్త తీసుకురావాలి, హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలి, ఇలాంటివి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వెరీ గుడ్.